న్యూస్ విజయవాడలో జరుగుతున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను నా దేశం అన్నింటికంటే ముఖ్యంగా ఉండాలి. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ గ్రామం బాగుండాలి, ఈ దేశం బాగుండాలనే పనితో మనం పనిచేయగలిగితే ఇక ఏ సమస్య ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేశభక్తి అన్నింటికంటే ముఖ్యం. ఇక్కడే మీరు చూశారు, తెలుగు తల్లితో ప్రారంభించాం, వందే మాతరం పాడుకున్నాం, మళ్ళీ జనగణమనతో మన మీటింగ్ కూడా సమాప్తి చేస్తున్నాం. ఈ స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నీ కోసం నువ్వేం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు, దేశం కోసం ఏం చేస్తున్నావు అనే ఆలోచన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజు నుంచి 15 వరకు, ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు గాని అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పనిచేయడం అంటే మీరు ఎక్కడికో పోయి పనిచేయడం కాదు, బార్డర్లోకి పోయి యుద్ధం చేయడమే కాదు. ఈరోజు ఇక్కడ ఒక రైతును చూశారు, రాంబాబుని. కాఫీ పండిస్తున్నాడు, 4-5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది రాంబాబు చేసిన దేశభక్తికి నిదర్శనం. ఈ దేశం కోసం ఆయన చేసిన అభివృద్ధిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే మరి గాయత్రి ఉంది, పిల్లల్ని బాగా చదివిస్తా ఉంది, స్వయం ఉపాధితో ముందుకు పోతా ఉంది, 10 మందికి ఆదర్శంగా మిగిలింది. అది గాయత్రి అనే నేను, ఆవిడ కూడా దేశం కోసం పనిచేస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఒక విద్యార్థి స్టార్టప్ స్టార్ట్ చేస్తే అది దేశానికి ఉపయోగపడుతుంది. ఇంకో పక్క వెంకట్రావు అని నేను నీటి సంరక్షణ కోసం పనిచేస్తే అది కూడా దేశానికి కోసం పనిచేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా పని ఏదైనా కావచ్చు, దేశం మనకేమిచ్చిందని కాదు, దేశానికి మనమేమి ఇస్తున్నాం అనేది మనందరం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక చర్చ జరగాలి. ప్రతి ఒక్కరిలో, ఒక ఆఫీసర్లో, ఒక వ్యాపారస్తుల్లో, ఒక రైతు, ఒక కూలీ, ఒక ఆదివాసీ, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు కానీ సరైన విధంగా మీరు చేసుకోగలిగితే, ఒక విద్యార్థి బాగా చదివి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టగలిగితే అదే దేశానికి నిజమైన అభివృద్ధి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు బాగా చదువుకుని ఐఐటి పోగలిగితే మీరు దేశాభివృద్ధి కోసం పాటుపడినట్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.